ఇయర్ 2004 చైనా బార్డర్ దగ్గర ఉన్న నార్త్ కొరియాకి చెందిన రియాంగ్ చాన్ స్టేషన్లో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. ఇందులో 160 మంది ప్రాణాలు పోతే 1300 మంది గాయాల పాలయ్యారు. కానీ దీని లక్ష్యం ఈ ప్రజలు కాదు, ఒక ట్రైన్. దీని పేరు టాయాంగ్ హో. నార్త్ కొరియాకి చెందిన అన్నిటికంటే మిస్టీరియస్ ట్రైన్. ఈ ట్రైన్ సురక్షణ కోసం నిత్యం నార్త్ కొరియన్ ఆర్మీకి చెందిన చాలా టీమ్స్, అలాగే మెషిన్ గన్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్ లాంటి హెవీ వెపన్స్తో పాటు కాన్వే ఆఫ్ వెహికల్స్, ఆఖరికి హెలికాప్టర్ కూడా ఉంటాయి. అంతేకాదు, ట్రక్స్ మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా దీని ముందు ఒక ఆర్మర్ ట్రైన్, అలాగే వెనకాల కూడా సోల్జర్స్ అండ్ వెపన్స్తో నిండిన ఒక ట్రైన్ వెళ్తూ ఉంటాయి. దీనిపైన ఆకాశం నుండి కూడా దీన్ని రక్షించడం కోసం నిరంతరం ఒక కార్గో ప్లేన్ గాల్లో ఎగురుతూ దీన్ని గమనిస్తూ ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ కూడా ఎలాంటి బీస్ట్కి తక్కువేమీ కాదు. దీని అద్దాలు బుల్లెట్ ప్రూఫ్వి అండ్ ఈవెన్ ట్రైన్ యొక్క ఫ్లోర్ బాంబ్ ప్రూఫ్ అయినది. కానీ ఏ దేశంలో అయితే కేవలం K-pop సాంగ్స్ వినడం వల్ల ఒక మనిషి ప్రాణాలు తీసేయడం జరుగుతుందో, అసలు అలాంటి దేశంలో ఈ ట్రైన్ ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు? ఇంతకీ ఈ ట్రైన్లో అంత ప్రత్యేకత ఏముంది? ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. ఇది నార్త్ కొరియా మ్యాప్. ఈ మ్యాప్ మీద రెడ్ డాట్స్ చూస్తున్నారు కదా, ఇవి ఈ కంట్రీలో ఉన్న ఓన్లీ రైల్వే స్టేషన్స్. ఒకవేళ ఈ రైల్వే స్టేషన్స్ ఈ కంట్రీలోని ప్రజల కోసమని మీరు అనుకుంటే సారీ, మీరు ఇంకా నార్త్ కొరియా గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ కేవలం ఇక్కడ ఉన్న ఒక ట్రైన్ కోసం ఉన్నాయి. దీని పేరు టాయాంగ్ హో. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, ఈ ట్రైన్ ప్రత్యేకంగా నార్త్ కొరియాకి చెందిన అందరికంటే పవర్ఫుల్, లేదా చెప్పాలంటే అక్కడి భగవంతుడని చెప్పబడే లీడర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ తన దేశంలో అలాగే ఇతర దేశాల్లో ప్రయాణించడం కోసం ఉపయోగించబడుతుంది. దీన్ని అన్అఫీషియల్గా మూవింగ్ ఫోర్ట్రెస్ అండ్ ఎయిర్ ఫోర్స్ 1 ఆన్ ట్రక్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఒకే ఒక ట్రైన్లో కిమ్ జాంగ్ ఉన్ కోసం అతని పర్సనల్ ఆర్మీ, అమ్యునిషన్, శాటిలైట్ ఫోన్, పర్సనల్ ఆఫీస్, అలాగే కిమ్ ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా తన దేశాన్ని నడిపించగలగడానికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. చాప్టర్ 1 టాయాంగ్ హో ట్రైన్. పదండి దీన్ని కిమ్ యొక్క రీసెంట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ద్వారా ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. అయితే సెప్టెంబర్ 2023 నార్త్ కొరియా క్యాపిటల్ ప్యాంగ్యాంగ్ నుండి కిమ్ తన స్పెషల్ ట్రైన్ టాయాంగ్ హోలో రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ని కలవడానికి బయలుదేరాడు. నార్త్ కొరియా నుండి రష్యా వరకు ఉండే ఈ 1000 కిలోమీటర్ ప్రయాణాన్ని తయారు చేయడానికి టాయాంగ్ హోకి 2 డేస్ పట్టింది. ఈ జర్నీ చూడడానికి చాలా సేఫ్ అనిపిస్తుంది, కానీ కాదు. ముఖ్యంగా ఒకవేళ మీరు కొన్ని రోజులకి ఒకసారి ప్రపంచంలోనే అన్నిటికంటే శక్తివంతమైన దేశాన్ని న్యూక్లియర్ బాంబ్తో నాశనం చేస్తానని బెదిరింపులు ఇచ్చే నియంత అయితే, అందుకే ఈ ప్రయాణంలో కేవలం టాయాంగ్ హో మాత్రమే ఒంటరిగా వెళ్ళదు. దీనితో పాటు ఇంకొక 2 ట్రైన్స్ ఉంటాయి. వాటిలో ఒక ట్రైన్ దీనికి ముందు, అలాగే ఇంకొక ట్రైన్ సరిగ్గా దీని వెనకాల ఉంటాయి. అన్నిటికంటే ముందు ఉన్న ట్రైన్ టాయాంగ్ హోకి సురక్షణ కవచం. ఇది ముందు ఉండే ట్రాక్స్ మీద జరిగే ఎక్స్ప్లోజివ్ 6 కొండలు లేదా అడవుల్లో దాక్కుని ఉండే దాడి చేసే వాళ్ళ నుండి దీనికి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీని వెనకాల ఉండే ట్రైన్ పూర్తిగా మిలిటరీ ఎక్విప్మెంట్ అండ్ ట్రైన్డ్ మిలిటరీ సోల్జర్స్తో నిండి ఉంటుంది. వీళ్ళు ఎలాంటి దాడులు జరిగే సిచ్యువేషన్లో అయినా తమ ప్రాణాలను ఫనంగా పెట్టి కిమ్ జాంగ్ ఉన్ని రక్షించడం కోసం ఇక్కడ ఉంటారు. చాప్టర్ 2 టాయాంగ్ హో ట్రైన్. ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, టాయాంగ్ హో ఒకటే ట్రైన్ కాదు. నార్త్ కొరియా సుప్రీం లీడర్ ద్వారా ట్రావెలింగ్లో యూజ్ అవ్వబడే ప్రతి ట్రైన్కి ఈ పేరు ఇవ్వబడుతుంది. కొరియాలో ఈ పేరుకి సూర్యుడు అనే అర్థం వస్తుంది. నౌ కరెంట్లీ కిమ్ జాంగ్ ను ఉపయోగిస్తున్న టాయాంగ్ హో ట్రైన్ ఉంది కదా, దాంట్లో మోస్ట్లీ 20 క్యారేజెస్ పెట్టబడి ఉంటాయి. వీటితో కలిపి దీని టోటల్ లెంత్ 576 మీటర్స్ వరకు ఉంటుంది. ఈ కిమ్ యొక్క టాయాంగ్ హోని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నార్త్ కొరియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీన్ని ఎలా తయారు చేశారంటే, ఇది ఒక బాంబ్ ఎక్స్ప్లోజన్ని కూడా తట్టుకోగలదు. అలాగే దీని గాజు అద్దాలు కూడా పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వే. ఇవన్నీ ఉన్నా కూడా కిమ్కి తన మీద దాడి జరుగుతుందేమో అని ఎంత భయం ఉంది అంటే, అతను ఈ ట్రైన్ మరియు తన సురక్షణ కోసం దీంట్లో చాలా హెవీ వెపన్స్ ఇన్స్టాల్ చేయించాడు. ఫర్ ఎగ్జాంపుల్, టాయాంగ్ హోలో అఫీషియల్గా 2 కన్ఫర్మ్డ్ మెషిన్ గన్ ఎంప్లేస్మెంట్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అండ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి కాకుండా ట్రైన్కి ఉన్న చాలా క్యారేజెస్ కేవలం కిమ్ ద్వారా మాత్రమే యాక్సెస్ అవ్వబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రెసిడెన్షియల్ క్యారేజ్, హెడ్ క్వార్టర్స్ క్యారేజ్, లగ్జరీ రెస్టారెంట్ క్యారేజ్, అలాగే కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఉపయోగించబడే కొన్ని క్యారేజెస్ కూడా ఉన్నాయి. లైక్ ట్రాన్స్పోర్ట్ క్యారేజెస్. వీటిలో 2 ఆర్మర్డ్ మెర్సిడెస్ కార్స్ ఉన్నాయి. అలాగే దాడి జరిగిన సిచ్యువేషన్లో కిమ్ని ట్రైన్ నుండి బయటకు తీసుకురావడానికి
అమెరికన్ యాంటీ 500C ఎమర్జెన్సీ హెలికాప్టర్ కూడా ఉంది. ఇక మిగిలిన అదర్ స్లీపర్ క్యారేజెస్లో కిమ్ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ అండ్ మెడికల్ స్టాఫ్ ఉంటారు. ఈ భద్రతా ఏర్పాట్లు అన్ని టాయిహాంగోని ప్రపంచంలోని కొన్ని అన్నిటికంటే సురక్షితమైన ట్రైన్స్లో ఒకటిగా చేస్తాయి. కానీ వీటి వల్ల ట్రైన్ యొక్క ఓవరాల్ వెయిట్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతుంది. పైగా నార్త్ కొరియా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత గొప్పగా లేదు. వీటన్నిటి రిజల్ట్ ట్రైన్ యొక్క 60 km/h స్లో స్పీడ్ రూపంలో మనకి కనిపిస్తుంది. ఇదంతా పెద్ద ప్రాబ్లం కూడా కాదు, ఎందుకంటే ఇది స్లో స్పీడ్తో ఉన్నా కూడా దీని దరిదాపుల్లోకి ఎవ్వరినీ రానివ్వరు. ఈవెన్ ఈ ట్రైన్ ఏదైనా స్టేషన్ నుండి వెళ్తున్నప్పుడు ఆ స్టేషన్ అలాగే దగ్గరలోని ప్రాంతాల్లో పూర్తిగా లైట్స్ ఆఫ్ చేసేస్తారు. ఎవరు కూడా ఈ ట్రైన్ని గమనించకుండా లేదా ఏదైనా ప్రమాద పరిణామాలు వచ్చేలా చేయకుండా. చాప్టర్ 3 వై ఈస్ కిమ్ నెవర్ బోర్డ్ ఆన్ హిస్ ట్రైన్. కిమ్కి తన ట్రైన్లో ఉన్న సమయంలో ఎప్పుడూ బోర్ ఎందుకు కొట్టదు? మీకు ఈ డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. చాలా వరకు తన దేశం నుండి బయటకు వెళ్ళని కిమ్ ఇలా చాలా రోజులు ఇంటర్నేషనల్ ట్రిప్స్ సమయాల్లో అసలు ఎందుకు బోర్ ఫీల్ అవ్వడు? చూడండి, నార్త్ కొరియా టాప్ అఫీషియల్స్ దీని మీద చాలా బాగా శ్రద్ధ పెట్టారు. దీనికోసం ఇందులో ఇంకొక స్పెషల్ క్యారేజ్ ఉంది. ఇది కేవలం కిమ్ కోసం మాత్రమే. దీంట్లో నార్త్ కొరియాకి చెందిన ఫేమస్ ఫీమేల్ సింగర్ అండ్ కిమ్ యొక్క ఫేవరెట్ ప్లెజర్ స్క్వాడ్ ఉంది. వీళ్ల పని ఏంటి అంటే జర్నీ సమయంలో కిమ్కి బోర్ కొట్టకుండా చూసుకోవాలి. అలాగే ట్రైన్లో కిమ్ జాంగ్ ఉన్ కోసం తన పూర్తి దేశాన్ని నడిపించడం కోసం ఒక ఆఫీస్ కూడా ఉంది. దీని లోపల ల్యాప్టాప్, టెలివిజన్, ఫ్యాక్స్ మెషిన్, శాటిలైట్ ఫోన్, నార్త్ కొరియా మరియు దాని పొరుగు దేశాల మ్యాప్ ఉంది. ఇప్పుడు 2020 సంవత్సరంలో ఈ ట్రైన్ లోపలిది ఒక ఆన్లైన్ వీడియో కూడా వచ్చింది. దీంట్లో మనం చూడొచ్చు ట్రైన్ యొక్క మోస్ట్లీ ఇంటీరియర్ వైట్ కలర్లో ఉంది. దీంట్లో ఫ్లవర్ షేడ్ లైటింగ్ అండ్ ఆల్జిబ్రా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ స్టేర్స్తో పాటు షైనీ వుడెన్ ఫ్లోర్ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కానీ ఈ ట్రైన్ ఎంత ప్రత్యేకమైనది అయినా కూడా ఇది చాలా స్లోగా నడుస్తుందనే మాట మాత్రం ఒప్పుకోక తప్పదు. ఏ ప్రయాణాన్ని అయితే విమానం ద్వారా కేవలం 1 నుండి 2 గంటల్లో ఫిక్స్ చేయగలిగినప్పుడు దానికోసం అసలు కిమ్ అన్ని రోజులు ఎందుకు ట్రావెల్ చేస్తాడు? చాప్టర్ 4 వై డిడ్ కిమ్ ట్రావెల్ బై ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ప్లేన్. కిమ్ విమానాల్లో కాకుండా ట్రైన్లో ఎందుకు ప్రయాణించాడు? ట్రైన్స్ నార్త్ కొరియా హిస్టరీ యొక్క చాలా ఇంపార్టెంట్ పార్ట్గా ఉన్నాయి. అలాగే కేవలం కిమ్ జాంగ్ ఉన్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ నార్త్ కొరియాకి చెందిన లీడర్స్ అందరూ తమ మోస్ట్లీ జర్నీ ట్రైన్స్ ద్వారానే చేశారు. లైక్ నార్త్ కొరియాస్ ఫస్ట్ సుప్రీం లీడర్ కిమ్ ఇల్ సంగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండ్ ట్రావెలింగ్ కోసం పూర్తి దేశంలో ప్రైవేట్ రైల్వే స్టేషన్స్ నెట్వర్క్ బిల్డ్ చేయించాడు, ఎక్కడైతే కేవలం వాళ్ళ ట్రైన్ మాత్రమే వెళ్లగలుగుతుంది. ఇది కాకుండా 1994 నుండి 2011 వరకు నార్త్ కొరియాలో రాజ్యం ఏలిన ఇంకొక సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఇల్కి విమానంలో ప్రయాణించడానికి భయం వేసేది. అందుకే అతను రైల్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్లడానికి ఎక్కువగా ప్రిఫర్ చేసేవాడు. ఈవెన్ అకార్డింగ్ టు రిపోర్ట్స్ 2011లో ఎప్పుడైతే కిమ్ జాంగ్ ఇల్ చనిపోయాడో అప్పుడు అతను టాయిహాంగో ట్రైన్తో నార్త్ కొరియా యొక్క డొమెస్టిక్ ట్రిప్లో ఉన్నాడు. నార్త్ కొరియాలో ఏ ట్రైన్స్ ద్వారా అయితే వీళ్ల సుప్రీం లీడర్స్ ప్రయాణం చేస్తారో అవి చాలా స్పెషల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్ని చూడండి. ఇక్కడ ఏదైతే కుమ్సుసాన్ ప్లేస్లో ఉంచారో దీంట్లో నార్త్ కొరియా లీడర్ కిమ్ ఇల్ సంగ్ ప్రయాణం చేసేవాడు. అమేజింగ్గా ఉంది కదా? సరే, ఒకసారి ఇక్కడ చూడండి. అవును, ఇది లిటిల్ లీడర్ కిమ్ జాంగ్ ఇల్ శరీరం. దీన్ని ఈ ట్రైన్కి సైడ్లో పెట్టారు. ఇక్కడ ఒక క్యూట్ ఫోటో కూడా ఉంది. దీంట్లో లీడర్ తన ట్రైన్తో పాటు స్మైల్ చేస్తూ నిలబడ్డాడు. అలాగే ఇక్కడ మీకు నార్త్ కొరియా యొక్క డాటెడ్ మ్యాప్ కూడా కనిపిస్తుంది. ఇది అతను తన జీవితంలో ఈ ట్రైన్ ద్వారా ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశాడని చూపిస్తుంది. నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఈ ట్రైన్స్ కిమ్ ఫ్యామిలీలో ఎంత ప్రముఖమైనవో అని. చాప్టర్ 5 టాయిహాంగో ట్రైన్ మిస్టరీ. టాయిహాంగో ట్రైన్ యొక్క అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటంటే ట్రైన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎక్కడి నుండి ట్రావెల్ చేస్తుందో, ఏ స్టేషన్ ఏ ఊరి నుండి వెళ్తుందో దీని గురించి నార్త్ కొరియా యొక్క టాప్ అఫీషియల్స్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇది దీని సెక్యూరిటీ యొక్క అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో చైనా బార్డర్ దగ్గర ఉన్న నార్త్ కొరియాకి చెందిన రియాంగ్చాన్ స్టేషన్లో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అయింది. దీంట్లో 160 మంది చనిపోతే 1300 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఒక ఓల్డ్ ట్యాంకర్లో జరిగింది. దాని చుట్టూ 4 వైపులా ఎలక్ట్రికల్ వైర్స్ వేశారు. అంటే అది ఒక వెల్ ప్లాన్డ్ అటాక్. నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జాంగ్ ఇల్ కోసం ఇతని ట్రైన్ ఈ స్టేషన్ నుండి కొన్ని గంటల ముందే వెళ్ళింది. బట్ టైం మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఈ పేలుడు ట్రైన్ వెళ్లిన కొన్ని గంటల తర్వాత జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాతే ఈ ట్రైన్ యొక్క సెక్యూరిటీని ఇంకా ఎక్కువగా టైట్ చేశారు. అలాగే ఇప్పుడు రూట్ ఫైనల్ చేయబడిన తర్వాత మాత్రమే ఆ ట్రాక్స్ మీద టాయిహాంగో ట్రైన్ రావడానికి 24 గంటల ముందే సెక్యూరిటీ పర్సనల్ ట్రాక్స్ అండ్ స్టేషన్స్ని స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు.
ఆల్సో చాలా సమయాల్లో ఈ ట్రైన్ యొక్క ఫోటోగ్రాఫ్ తీసుకోవడం కూడా బ్యాన్ చేశారు. ఈ రూల్ కేవలం నార్త్ కొరియాలో మాత్రమే కాదు. ఎప్పుడైతే ఈ ట్రైన్ నార్త్ కొరియా యొక్క లీడర్తో ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తుందో అప్పుడు అక్కడ కూడా ఈ రూల్ ఫాలో అవడం జరుగుతుంది. ఈవెన్ 2009లో కిమ్ జాంగ్ ఇల్ రష్యాకి వెళ్ళినప్పుడు ఈ ట్రిప్లో రష్యన్ అథారిటీ ఈ ట్రైన్ సైబీరియాలోకి ఎంటర్ అయ్యాక అక్కడ స్పెషల్ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశారు. ఎప్పటివరకైతే ట్రైన్ అక్కడ నుండి వెళ్లదో అప్పటి వరకు ఎవరు కూడా తమ ఇళ్ల నుండి బయటకు రాకూడదని. చాప్టర్ 6 కిమ్ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ విజిట్స్. కిమ్ ఫ్యామిలీ తమ ట్రైన్స్ ద్వారా ఎన్నో హిస్టారికల్ జర్నీస్ చేసింది. లైక్ ఫస్ట్ సుప్రీం లీడర్ కిమ్ ఇల్ సంగ్ 1984లో ఈస్టర్న్ యూరోప్ యొక్క ఆల్మోస్ట్ ప్రతి సోషలిస్ట్ కంట్రీకి ఈ ట్రైన్ ద్వారా ట్రావెల్ చేశాడు. ఈ జర్నీ నార్త్ కొరియా నుండి స్టార్ట్ అయి చైనా, సోవియట్ యూనియన్, పోలాండ్, ఈస్ట్ జర్మనీ, జెకస్లోవేకియా, హంగేరీ, యుగోస్లేవియా, బల్గేరియా అండ్ రొమేనియా వరకు చేరుకుంది. ఈ సమయం వరకు యూరోప్ మరియు నార్త్ కొరియా యొక్క రిలేషన్స్ అంత చెడ్డగా కూడా ఏమీ లేవు. కానీ కిమ్ జాంగ్ ఇల్ ఈ రిలేషన్స్ని ఇంకా ఎక్కువగా చెడగొట్టాడు. అలాగే తన తండ్రి చనిపోయిన తర్వాత ఎప్పుడైతే కిమ్ జాంగ్ ఉన్ అధికారం చేపట్టాడో అప్పుడు అతనికి న్యూక్లియర్ వెపన్స్ మీద ప్రేమ ఈ రిలేషన్స్ని చెడు నుండి అధ్వానంగా మార్చేసింది. ఇప్పుడు 2011లో నార్త్ కొరియా యొక్క సుప్రీం లీడర్ అయిన 6 సంవత్సరాల వరకైతే కిమ్ ఏ ఇతర దేశానికి కూడా ప్రయాణమే చేయలేదు. ఇది కాకుండా 2018 నుండి 2023 సంవత్సరాల మధ్య కిమ్ టోటల్ 10 ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేశాడు. వాటిలో కూడా 4 ట్రిప్స్ కేవలం చైనావే ఉన్నాయి. అలాగే కిమ్ 2 సార్లు రష్యా, 2 సార్లు సౌత్ కొరియా అండ్ ఒకసారి సింగపూర్ మరియు ఒకసారి వియట్నాంకి వెళ్ళాడు. వీటిలో అన్నిటికంటే ఎక్కువ 7 ట్రిప్స్ కిమ్ తన స్పెషల్ ట్రైన్ ద్వారా చేశాడు మరియు మిగిలిన 3 ట్రిప్స్ చైనా ద్వారా ప్రొవైడ్ చేయబడిన ఎయిర్ క్రాఫ్ట్లో చేశాడు. వీటన్నిటిలో అన్నిటికంటే హిస్టారికల్ ట్రిప్ వచ్చేసి జూన్ 2008లో సింగపూర్ది. అక్కడికి కిమ్ చైనా ద్వారా ప్రొవైడ్ చేయబడిన ఎయిర్ చైనాస్ 747 ప్లేన్లోనే చేరుకున్నాడు. ప్రత్యేకంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి ఇది మన ఫ్రెండ్కి తను డేట్కి వెళ్లడం కోసం మన బైక్ లేదా కార్ ఆర్ వెహికల్ ఇవ్వడం లాంటిది. సింగపూర్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటే ట్రంప్ కిమ్ని వెపన్స్ టెస్టింగ్ని తగ్గించడానికి అలాగే న్యూక్లియర్ వెపన్స్ని డెస్ట్రాయ్ చేయమని ఒప్పించడానికి ప్రయత్నించాడు. బట్ ఆఫ్ కోర్స్ ట్రంప్ చేసిన ఈ ప్రయత్నం అంత గొప్పగా ఏమీ పనిచేయలేదు. ఈ మీటింగ్ తర్వాత కూడా కిమ్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ ప్రోగ్రాం కొనసాగింది. అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూస్గా నడుస్తుంది. చాప్టర్ 7 కిమ్స్ ట్రైన్ ఫైనల్లీ అరైవ్డ్ ఇన్ రష్యా. కిమ్ యొక్క ట్రైన్ చివరికి రష్యాకి చేరుకుంది. పదండి ఇప్పుడు మళ్ళీ టాయాంగ్హో ట్రైన్ దగ్గరికి వెళ్దాం. ఇది 2 డేస్ జర్నీ పూర్తి చేసుకుని 12 సెప్టెంబర్ 2023కి రష్యా చేరుకుంది. అక్కడ నుండి కిమ్ తన మెర్సిడెస్ కాన్వాయ్లో రష్యన్ స్పేస్ పోర్ట్ అయిన వాస్టాక్ని కాస్మోడ్రోమ్కి వెళ్ళాడు. అక్కడ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇతని కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. లీడర్స్ ఇద్దరూ ఇక్కడ ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకున్నారు. తర్వాత పుతిన్ కిమ్కి స్పేస్ పోర్ట్ మరియు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ యొక్క టూర్స్ చూపిస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒక వోడ్కా పార్టీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా వోడ్కా అయితే తాగరు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రస్ట్ ఇష్యూస్ని చూపిస్తుంది. కానీ ఒకరికొకరు అవసరం వల్ల ఇద్దరు లీడర్స్ ఖచ్చితంగా ఒకటిగా ఉంటారు. కానీ అసలు ఆ అవసరం ఏంటి? చూడండి, ఇన్ రియాలిటీ ఈ ఫొటోస్ పుతిన్ యొక్క వీక్నెస్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యాకి ఎకనామికల్లీ చాలా నష్టం జరిగింది. యుద్ధంలో రష్యా యొక్క అమ్యునిషన్ ఆల్మోస్ట్ అయిపోయాయి మరియు యుక్రెయిన్కి కంటిన్యూస్గా నాటో అండ్ అమెరికా నుండి సహాయం దొరుకుతూ ఉండడం వల్ల వీటన్నిటి వల్ల కంటిన్యూస్గా పోరాడుతూ ఉండడం కోసం రష్యా ఇంకా ఎక్కువ వెపన్స్ అవసరం పడింది. ఇలాంటి సిచ్యువేషన్లో రష్యా దగ్గర దానికి హెల్ప్ చేయడానికి కేవలం 2 కంట్రీస్ ఉన్నాయి. మొదటిది చైనా, అలాగే ఇంకొకటి నార్త్ కొరియా. కానీ వీటిలో కూడా నార్త్ కొరియా ఇలాంటి ఒకే ఒక దేశం. దీనికి ఎలాంటి ఇంటర్నేషనల్ ప్రెషర్ అండ్ శాంక్షన్స్ భయం లేదు. పైగా ఈ దేశం మీద రష్యా యొక్క పాలిటిక్స్ కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఈ దేశాన్ని రష్యా అంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ఏ క్రియేట్ చేసింది. అయితే ఇంకొక వార్త కూడా ఉంది. రష్యా చేసిన ఈ సహాయానికి బదులుగా నార్త్ కొరియా నుండి శాటిలైట్ అండ్ న్యూక్లియర్ మిసైల్ టెక్నాలజీ కూడా ఇవ్వబడుతుంది. సో మనం చూసినట్టుగానే నార్త్ కొరియాలో ఇప్పుడు అన్నిటికంటే శక్తివంతమైన మనిషి స్వయంగా కిమ్ జాంగ్ ఉన్నే. కానీ చాలా రిపోర్ట్స్ క్లెయిమ్ చేస్తున్న చెప్పిన దాని ప్రకారం కిమ్ కేవలం ఒక తోలుబొమ్మ మాత్రమే. అలాగే నార్త్ కొరియా యొక్క అసలైన పవర్ అండ్ మాస్టర్ మైండ్ కిమ్ యో జోంగ్. నార్త్ కొరియా యొక్క అందరికంటే పవర్ఫుల్ ఉమెన్ కిమ్ యో జోంగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి.